ఫిబ్రవరి 12న దేశవ్యాప్త కార్మిక సమ్మెకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని ఐద్వా ప్రతినిధులు ప్రకటించారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జాతీయ 14వ మహాసభల ముగింపు సందర్భంగా హైదరాబాద్ బాగ్లింగంపల్లి ఆర్టీసీ కళా భవన్లో మీడియాతో మాట్లాడారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిస్థితులు, మహిళా సమస్యలు, కార్మికుల పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఐద్వా ప్రతినిధులు ఆరోపించారు. దాదాపు 5 సంవత్సరాలు బట్టి లేబర్ కోడ్ల వ్యతిరేకంగా కార్మికోద్యమం ఐక్యంగా ట్రేడింగ్ ఉద్యమం పోరాడుతుంది. ఇళ్ళ మీద కారం చల్లినట్టు లేబర్ కోడ్లు కనుక అమలు అవుతుంది. కనీస వేతనం అనేది ఎక్కడ లేదు. చట్టం ఉండేది, కనీస వేతన చట్టం, పేమెంట్ ఆఫ్ వేజెస్ చట్టం ఉండేది, వర్క్మెన్స్ కాంపెన్సేషన్ యాక్ట్ ఉండేది, ఫ్యాక్టరీస్ యాక్ట్ ఉండేది, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ ఉంది. ఇట్లాంటి 30 పైగా చట్టాల కారణంగా ప్రజలకి, ముఖ్యంగా కార్మికులకి, స్త్రీ పురుష కార్మికులకి కొంత సేఫ్టీ ఉండదు.